కశ్మీర్ ఫైల్స్, ది తష్కండ్ ఫైల్స్, ది కేరళ స్టోరీ. ఈ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి విడుదలైనప్పుడు ఎంత సంచలనం సృష్టించాయో ఇప్పుడు మరో సినిమా ఆ లైన్లోకి రాబోతోంది. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ది బెంగాల్ ఫైల్స్ పేరుతో సరికొత్త చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ టీజర్ విడుదల చేసిన రోజు నుంచి ఆయనపై బెంగాల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ సినిమా బెంగాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. అగ్నిహోత్రి మాత్రం తగ్గేదేలే అంటున్నారు. వివేక్ అగ్నిహోత్రి మరో సంచలన సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న వివేక్ ఆ తర్వాత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై ది తాష్కెంట్ ఫైల్స్ మూవీ తీశారు. ఇప్పుడు బెంగాల్లో హిందువులపై జరిగిన హింసపై ది బెంగాల్ ఫైల్స్ సినిమా తీస్తున్నారు. సినిమా ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోంది వివేక్ అగ్నిహోత్రి ఎవరిని టార్గెట్ చేశారు. బెంగాల్లో ప్రస్తుత గత పాలకుల సెంట్రిక్ గా ఈ సినిమా తీశారు. అక్కడ హిందువులపై జరుగుతున్న హింస ఇతివృత్తంగా తీసుకుని చిత్రీకరించి గత నెల టీజర్ ని సోషల్ మీడియాలో వదిలారు. ఇప్పుడు పూర్తి స్థాయి ట్రైలర్ ని విడుదల చేసేందుకు అమెరికా వెళ్లారు. అక్కడ మొదలుపెట్టి కోల్కతా వరకు ఈ ట్రైలర్ రిలీజ్ వేడుకలు చేస్తా ఉంటున్నారు. ఈ సినిమాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాహాటంగా విమర్శలు చేశారు. బెంగాల్ సంస్కృతి సంప్రదాయాలను ఈ సినిమా తగ్గించేస్తోందని, అసలు భారత స్వాతంత్ర పోరాటంలో బెంగాల్ పాత్ర ఏంటో డైరెక్టర్ కి తెలుసా అని ప్రశ్నించారు. బెంగాల్ కి అపకీర్తి కలిగించేలా ఈ సినిమా ఉందంటున్నారు. మరోవైపు ఈ ప్రోపగాండా సినిమాని అందరూ బహిష్కరించాలని టీఎంసీ కోరుతోంది. ఈ సినిమా వల్ల మత విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని, బెంగాల్ను మరో కశ్మీర్లా చిత్రీకరిస్తున్నారని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇప్పటికే చాలా చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదవటంతో ఆయనపై అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. ఈ విషయంలో వివేక్ అగ్నిహోత్రి కోల్కతా హైకోర్టుకు వెళ్లారు. తమపై నమోదైన కేసులపై స్టే ఇవ్వాలని కోరటంతో ఆయనకి అనుకూలంగా తీర్పొచ్చింది. కానీ అగ్నిహోత్రిపై ఫిర్యాదులు మాత్రం తగ్గటం లేదు. మరోవైపు సినిమా వివాదంపై స్పందించిన వివేక్ అగ్నిహోత్రి బెంగాల్లోని అధికార పార్టీని టార్గెట్ చేశారు. తనపై నమోదవుతున్న ఎఫ్ఐఆర్లు భయపెట్టలేవు అన్నారు. కేసులు నమోదు చేసినంత మాత్రాన నిజాన్ని అణిచివేయలేరని, బెంగాల్లోనూ ట్రైలర్ రిలీజ్ చేస్తామని అంటున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ అప్పట్లో సంచలనం. కశ్మీర్లో ఉన్న పండిట్ల ఊచకోతల నేపథ్యంలో ఈ సినిమాని తీశారు వివేక్ అగ్నిహోత్రి. ఇప్పుడు బెంగాల్లో హిందువులపై జరిగిన దాడుల్ని చూపించబోతున్నారు. మమతా సర్కార్ సమయంలోనివే కాదు, గతంలో కమ్యూనిస్టు పాలనలో జరిగిన ఘటనల్ని కూడా టచ్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్లోనే ఓ మాట రాశారు డైరెక్టర్. కశ్మీర్ మిమ్మల్ని హర్ట్ చేసుంటే బెంగాల్ మిమ్మల్ని వెంటాడుతుంది అని చెప్పేశారు. మరోవైపు వివేక్ ఫ్యాన్స్ తో పాటు హిందుత్వవాదులు ఈ సినిమాని స్వాగతిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో హిందువులపై మారణకాండ జరుగుతోందని, ఈ సినిమాతో ప్రపంచానికి ఆ విషయం తెలియాలంటున్నారు. వచ్చే నెల 5న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.